హలో అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే మంచి స్వీట్ రెసిపీ చేసుకోవచ్చండి. వాటిని ఎలా చేద్దామో చూద్దాము. 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్‌నయితే తీసేసుకొని 4 ముక్కల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. ఇది నెయ్యితోనే చేసే రెసిపీ. నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా! ముక్కలుగా కట్ చేసుకున్నవన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్‌ని 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్‌ని. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. లేకపోతే పాలు పోసామనుకోండి డైరెక్ట్‌గా మాడిపోతాయి. అందుకే ఫస్ట్ కొన్ని నీళ్లు పోసి తర్వాత పాలు పోసుకోవాలి. పాలని ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, పక్కన అవి మరుగుతుంటే ఇంకో పక్కన మనం ఒక గిన్నెలో 2 స్పూన్ల మిల్క్ పౌడర్ ఉంటుంది కదా! అది మిల్క్ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. పొడి బియ్యం పిండే నేను తీసుకుంది. అది కూడా మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాయి కదా! ఇందులోకి 1 కప్పు షుగర్ అయితే వేస్తున్నాను నేను. 1 కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ వేసి షుగర్ కూడా కరిగేంత వరకు మరగనివ్వాలి పాలని. పాలు మరుగుతున్నప్పుడు మనము బియ్యం పిండి 2 స్పూన్లు బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా! అది పోసుకొని కలుపుకోవాలి. అంటే పాలల్లో ఉండలేమి లేకుండా జాగ్రత్తగా కలపాలండి. పాలు విరగకూడదు. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత పాల పొడి కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. చెప్పాను కదా! పాలు విరగకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. పాలు విరగకుండా చూసుకోవాలి ఈ రెసిపీ మొత్తం అయ్యేంత వరకు. ఇవి వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత పాలన్నీ చిక్కబడతాయి. కొంచెం పాలు మనం హాఫ్ లీటర్ పాలు పోసాం కదా! అవి మరుగుతాయి. 400 ఎంఎల్ వరకు వస్తాయి. అప్పటి వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా క్రీమీగా చిక్కగా అయినప్పుడు ఒక 3 యాలకులైతే దంచి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. పాలు బాగా మరిగి చిక్కగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా! ఇలా ఒక బౌల్‌లో బ్రెడ్‌నంతా సమానంగా పెట్టుకోవాలనమాట. పెట్టుకొని ఆ వేడి వేడి పాలని అందులో వేసుకోవాలి. పైన పాలన్నీ పోసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైను మళ్ళీ బ్రెడ్ పెట్టుకొని మళ్ళీ పాలన్నీ పోయాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తిన్నామనుకోండి, పైన మెత్తగా లోపల క్రిస్పీగా చాలా బాగుంటుంది. లేదనుకోండి ఒక 1 అవర్ పక్కన పెట్టి కాస్త రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.